హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంత్రులకు మహోయిస్టుల లేఖ ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఒక నలుగురు మంత్రులనే టార్గెట్గా చేసుకుని మీరు జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని మేము లేపేస్తాము, మీ కుటుంబాలతో సహా మిమ్మల్ని లేపేస్తాము అనేటువంటి లేఖలు రావడం అనేది కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నలుగురు మంత్రులు కందుల దుర్గేష్ గారు, జనసేన పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా అయినటువంటి కందుల దుర్గేష్ గారు, ఆయన మంత్రిగా ఉన్నటువంటి టూరిజం శాఖకి చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అనగాని సత్యకుమార్, కొల్లు రవీంద్ర, ఇంకా అలాగే ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి ఇంకో మంత్రి, ఆయన పేరు కూడా. ఇలా నలుగురికి సంబంధించి మహేష్లు లేఖలు పంపించారట. మిమ్మల్ని లేపేయడానికి సిద్ధపడుతున్నాం అని చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పారట. ఈ లేఖకి సంబంధించి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ కూడా డైరెక్ట్ వాళ్ళ ఫేషియల్కే వెళ్ళడంతో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసుల దగ్గర కావచ్చు, వాళ్ళ కాన్వాయ్ కావచ్చు, వాళ్ళ ఇళ్ల దగ్గర కావచ్చు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బందోబస్తు పెంచడం కూడా జరిగింది. అసలు విషయానికి వస్తే అసలు మహోయిస్టులు అనే వాళ్ళు భారతదేశంలోనే కనుమరుగైపోయి 0.001%కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో గన్నతో పని లేకుండా చాలా మంచి రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే మహోయిస్టులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళ ప్రభావం పూర్తిగా ఎక్కడో ఒక రాష్ట్రానికి లేదంటే ఒక ప్లేసుల్లో తప్ప ఎక్కడా కూడా అంత ఎక్కువగా లేనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి ఈ టైంలో మహోయిస్టులు, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించినటువంటి వ్యక్తులు ఇప్పుడు బయటకు వచ్చి ఇలా జనసేన పార్టీకి సంబంధించినటువంటి లేదా టీడీపీకి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులని నలుగురిని మాత్రమే టార్గెట్ చేసుకోవటం వెనక ఆంతర్యం ఏంటనేది చాలా మందికి అర్థం కాలేదు. ఈవెన్ ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులను అడిగితే కూడా, కందుల దుర్గేష్ గారిని కూడా అడిగితే కూడా, నేను చేసేది ఏదో చిన్న శాఖ చేసుకుంటున్నాను, నా శాఖలో మాత్రం నేను 100% నేను న్యాయం చేస్తున్నాను, నా శాఖలో ఎటువంటి తప్పు జరిగేటువంటి పరిస్థితి 100% లేదు, ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనే మా తాట తీస్తారు అని చెప్పి చెప్పడమే జరిగింది. అంతేకాదు ఈ లేఖ మహోయిస్టులు రాసినట్టుగా అనిపించట్లేదు. కొంతమంది ఎవరో కావాలనే కుట్రపూరితంగా కొంత భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేటువంటి విషయం, కొంతమంది ఆకతాయిలు ఎవరో చేసినటువంటి పనిగా ఆయన అయితే అభివర్ణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా ఎమ్మెల్యేలు అందరూ, మిగతా మంత్రులు కూడా దీనికి సంబంధించి ఇంకా ఇంతవరకు అయితే స్పందించలేదు. కానీ నిన్న అసెంబ్లీ ఆవరణలో కూడా దీని గురించి చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. అసలు ఎవరు దీనికి సంబంధించినటువంటి బాధ్యులు అనేది కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎవరు ఎక్కడి నుంచి ఈ లెటర్స్ ని ఆయా ఫేషియస్కే డైరెక్ట్ గా పంపించినటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ మోటివ్ ఏంటి, వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి ఈ లెటర్స్ ని పంపించారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా ఉంటారో, ఎంత ప్రజలకి సేవ చేస్తున్నారో, ముఖ్యంగా అడవి తల్లి బాట పట్టి అడవి బిడ్డలకు ఎంతలా న్యాయం చేస్తున్నారో. 77 సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఆఖరికి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళల్లో ఒకడైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అయినా, మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, కేంద్ర ఎంపీ అయినా కూడా ఎవరు చేయలేనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి ఒక నెల నుంచే స్టార్ట్ చేసి ఎన్నో రోడ్లు, ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నీళ్లు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అడవి బిడ్డలకి ఎక్కువ చేస్తున్నారు. మరి అలాంటి ఈ టైంలో కూడా ఆయన శాఖ సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా టార్గెట్ చేసి ఇలా లేఖ రాయటం అనేది కొంత ఆలోచించదగినటువంటి విషయం. ఆఖరికి బీజేపీకి సంబంధించినటువంటి, అంటే బీజేపీ సిద్ధాంతాలు, కమ్యూనిజం సిద్ధాంతాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. బట్ ఎందుకని వీళ్ళని టార్గెట్ చేసి ఇలా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అసలు నిజంగానే మహోయిస్టుల పేరుతో ఎవరైనా ఫేక్ లెటర్లని క్రియేట్ చేసి ఇలా బెదిరించేటువంటి ధోరణిలో వెళ్తున్నారా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చాలా సీరియస్ గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మరికొద్దిగా రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.